ఆయన ఒకరి నా దగ్గరికి ఒక 10 సార్లన్నా కలిసి మాట్లాడాము మేము. వర్గీకరణ అయ్యాక జరుగుతున్న నష్టాలు, రాజకీయంగా మన కులం ఏ విధమైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటా ఉంది, మరి నష్టాన్ని పూడ్చటం వల్ల ఈ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవటం ఎలా అనేది మేము చాలామందిని కలిసి ఆయన ఆలోచించాడు. నా దగ్గరికి కూడా వచ్చాడు. నేను యాక్చువల్గా మీరు అన్నట్టే ఇది అనవసరంలే అని నేను మాల మహాసభ రద్దు చేసే కమిటీ అన్నిటినీ. ఇప్పుడు మళ్ళీ తప్పని పరిస్థితి వచ్చింది. ఇది అంతం కాదు, ఇది మన ఆరంభం, ఉద్యమం పునఃప్రారంభం. ఇది 2005లో జడ్జిమెంట్ వస్తే మాదిగోళ్ళు వదిలేలా, ఆళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని అట్లా చేసి పొలిటికల్ సపోర్ట్ తీసుకొని ఎప్పుడుది మన జడ్జిమెంటు 2005లో వర్గీకరణ చట్టం కొట్టేశారు సుప్రీంకోర్టు. మళ్ళీ ఎప్పుడు వచ్చింది? 2026లో వర్గీకరణ రాజ్యాంగబద్ధమని వచ్చింది. అంటే 20 ఏళ్ళకి ఈ తీర్పు వచ్చింది. మళ్ళీ దీన్ని మనం ప్రారంభిస్తే నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇంకొక 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో రాజ్యాంగబద్ధమైన తీర్పు రావచ్చు. వదిలేయటానికి ఇబ్బంది ఏంటి? మీరు అన్నట్టు వదిలేస్తే పోలా, ఇబ్బంది ఏముంది? ఈ అంశం నేను తర్వాత మాట్లాడతా చివరిలో. దళిత క్రైస్తవులది తీసుకుందామని, వాళ్ళకేం వస్తుంది? ఆ ఉద్యమం చేస్తాం, వాళ్ళకేం వస్తుంది? దళిత క్రైస్తవులకి ఏం వచ్చిందని, ఏమి రావాలని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. దళిత క్రైస్తవులు అనే అంశాన్ని ఈ వర్గీకరణ వలన జరిగే నష్టాల్ని మాలలు తిరగబడకుండా, గమనించి తిరగబడకుండా దీన్ని తెచ్చారు. కృష్ణమాదిగ చేత దీన్ని తెచ్చారు. ఇది ఒక పెద్ద కుట్ర. దాన్ని గమనించకుండా మనం వెళ్ళిపోయి లగెత్తుకుంటా ఆడి పక్కన దూరేసి ఇది ఒక పెద్ద సమస్యలాగా. ఇంతకుముందు 10 జడ్జిమెంట్లు ఉండేవి దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు ఇవ్వద్దని. కొత్తదా ఇది? ఈ జడ్జిమెంట్ ఏంటి? పాస్టర్ ఆనంద్ అనేవాడు ఒక రెడ్డి కొడితే కేసు పెట్టాడు, అట్రాసిటీ కేసు. అక్కడ ఎస్ఐ డిఎస్పి ఆడి ఇన్వెస్టిగేషన్లు వీడు దళితుడని తేల్చాడు. కాదు క్రిస్టియన్ అని వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, కోర్టు కొట్టేసింది. తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు దళితు అంటే మతం మారిన వాళ్ళకి ఇది చెల్లదు, ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ వర్తించదు అంది. అది పెద్ద సమస్య ఏంటి? దాన్ని ఉద్యమం చేయాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ మునిగిపోతూ ఉంటే దళిత క్రైస్తవుల సమస్య, మన పిల్లలు చదువుకొని ఆడికి ఉద్యోగం లేకపోతే చెప్తున్నాడు కదా, అదే పరిస్థితి. 10 ఏళ్లలో 2% వస్తాం మనం ఈ రాష్ట్రంలో. ఇప్పుడు మీరు డిగ్రీలు చదువుకొని పీజీలు చేసి ఇంజనీరింగ్లు అయ్యి ఎంట్రన్స్లో మార్కులు వచ్చి సీటు రాకపోతే, ఉద్యోగం రాకపోతే డిఎస్సీలో ఏం జరిగింది? మరి మనకు 12% రావాలి. 12% వచ్చిందా? 7.5% ఇచ్చారు. వాళ్ళకి 4 వెళ్ళాలి, 6.5% ఇచ్చారు. ఈ 4లో 4 వచ్చినాయి వాళ్ళకి, మనకు 7.5 వచ్చినాయా? మరి చెప్పండి. ప్రతి 100లో 7.5 ఉద్యోగాలు మనకు రావాలి కదా డిఎస్సిలో. మరి ఎందుకు రాలా? మన రోస్టర్ పాయింట్లు లేవు. యూనివర్సిటీ ఉద్యోగాల్లో ఉద్యోగం ఉంటుంది, జాబ్ ఉంటుంది, మన రోస్టర్ పాయింట్ ఉండదు. మరి చదువుకున్న వాళ్ళంతా ఏమైపోవాలి? మీ జిల్లాలో పొలిటికల్గా 3 మాలోళ్ళు లేరు ఇక్కడ ఈ జిల్లాలో. మరి 3 మాదిగలు కట్టిస్తారు, మూసుకొని కూర్చుందామా? 3 ఇచ్చారు మాదిగలకి. రేపు మాలపల్లిలో కూడా మాదిగోడు కౌన్సిలరు, సర్పంచ్ లేకపోతే వార్డు మెంబరు ఉంటాడు. ఇది ఎంతటితో పోదు. దీని ప్రభావం రెసిడెన్షియల్ స్కూల్స్లో, ఏపీఆర్జేసీలు, నవోదయాలు చదువుకునేదే. నువ్వు ఉద్యోగం దాకా ఆలోచిస్తున్నావు, నీకు చదువుకునే అవకాశం కూడా లేకుండా ప్రాథమిక విద్యాస్థాయి నుండే మాలల్ని అణిచివేసే ఒక పెద్ద కుట్ర ఆర్ఎస్ఎస్ బీజేపీ చేసింది. దాన్ని చంద్రబాబు నాయుడుతో పాటు జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఆచరిస్తున్నారు, అమలు పరుస్తున్నారు. మరి మన బిడ్డల్ని ఈ పరిస్థితుల నుండి బయటకు తెచ్చుకునేది ఎట్లా? తెచ్చుకోవాలంటే వర్గీకరణకు వ్యతిరేకంగా ఇంకా మరింత ఉధృతంగా పోరాటం చేయటమే.
దళిత క్రైస్తవులకి బీసీసీలో 1% రిజర్వేషన్ ఉందండి. దళిత క్రైస్తవులు అనేవాళ్ళకి రిజర్వేషన్ ఉంది. పోలా ఎక్కడికి. నువ్వు మతం మారేం అందరిని క్రైస్తవులు కూడా ఎస్సీ హోదా ఇచ్చాడు. ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుందో? దళిత క్రైస్తవులు ఉద్యమం చేసేవాళ్ళు ఏమొస్తుంది? మరి ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు ఇప్పుడు కూడా అధికారంలో వాళ్ళే ఉన్నారు. వర్గీకరణ చేసినప్పుడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళే అధికారంలో ఉన్నారు. ఇస్తారా? మరి ఇవ్వచ్చుగా. 100 ఏళ్ళుగా దళిత క్రైస్తవులకి ఎస్సీ గుర్తింపు మతం మారిన వాళ్ళకు ఉండకూడదని ఆర్ఎస్ఎస్ ప్రతి సంవత్సరం వాళ్ళ వార్షిక తీర్మానాల్లో తీర్మానిస్తారు. బీజేపీ కూడా నెల క్రితం సుప్రీంకోర్టులో ఈ కేసు వచ్చినప్పుడు ఇవ్వటానికి వీలు లేదని తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వ అటార్నీ జనరల్ పోయి అఫిడవిట్ ఇచ్చాడు. ఇంకెక్కడ వచ్చేది? అసలు ముందు నష్టమేదో చెప్పండి. దళిత క్రైస్తవులకి వర్గీకరణ ఉద్యమం వదిలేసి, మన బిడ్డల భవిష్యత్తు వదిలేసి, మన ఉద్యోగుల ప్రమోషన్లు వదిలేసి, మన రాజకీయ సీట్లు వదిలేసి, మన స్కాలర్షిప్లు వదిలేసి, మన ఫీజు రియంబర్స్మెంట్ వదిలేసి, మన హాస్టల్ సీట్లు వదిలేసి, మన మాల కార్పొరేషన్ నిధులు వదిలేసి ఇది సాధిస్తే వచ్చేది ఏంటి? ఒక్క మెతుకు వస్తుందా? ₹1 వస్తుందా? రాదు. అసలు పునాది ఇది. అసలు మన జీవితం ఇది, మన బిడ్డల భవిష్యత్తు ఇది. ఈ వర్గీకరణ చట్టం వల్ల జరిగే నష్టం మన బిడ్డలకు తగులుతుంది. మన బిడ్డల కోసం మనం పోరాడాలా. దళిత క్రైస్తవుల సమస్య మనది కాదు, మనది. 2 వర్షన్స్ ఉన్నాయి దీనిలో. అందరూ ఆర్టికల్ 25 నుండి 30 వరకు మాకు మత చర్చిలు కట్టుకోవచ్చు, గుళ్ళు కట్టుకోవచ్చు, స్కూల్స్ పెట్టుకోవచ్చు, అనాథాశ్రయాలు పెట్టుకోవచ్చు, ఫండ్ తెచ్చుకోవచ్చు, మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు, వాడికి ఆ ట్యాక్స్ రాయితీలు అన్నీ ఉన్నాయి. అది ఎవడికి? దళిత క్రైస్తవులకు సంబంధించిన ఆర్టికల్స్ అయ్యి. మరి తెలియక చెప్తున్నారా, తెలిసి దాన్ని పక్కదారి పట్టిస్తున్నారా? జడాశ్రావణే ఎవరైనా ఈ ఉద్యమంలో పనిచేయ ఆ సభల్లో పాల్గొనేవాళ్ళు అవి సంస్థలు మైనారిటీ హక్కులయ్యి, మైనారిటీలకు సంబంధించిన ప్రొటెక్షన్స్ అయ్యి ఆర్టికల్ 25 నుండి 30 వరకు మైనారిటీ సంస్థల ప్రొటెక్షన్స్. మనం మైనారిటీలం కాదు. మైనారిటీలు అంటే సిక్కులు, పార్సీలు, జైన్లు, ముస్లింలు, క్రిస్టియన్లు, ఆయా సంస్థల బహాయి మతస్థులు, వాళ్ళకు సంబంధించి సంస్థలు పెట్టుకోవచ్చు, గుళ్ళు కట్టుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. వీటన్నిటికి ఏది వచ్చినా కానీ మేము ప్రభుత్వం ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇస్తుంది. దళిత క్రైస్తవులకు వచ్చేది ఏమైనా ఉందా దాంట్లో? క్రిస్టియన్ మిషనరీస్కి, ముస్లిం మదర్సాలకి, జైన్ టెంపుల్స్కి వాటికి పోయేవి, వాటికి సంబంధించిన అంశాలు. ఎక్కడ ఈ మాలా మాదిగ క్రైస్తవులకు సంబంధించి గుండు సూది మనం అంతా కూడా మనకు లేదు. అవి వల్లి వేస్తే ఇక బీసీసీలు, చర్చికి వెళ్ళే క్రైస్తవులు, పాస్టర్కి ఏం పోయి పాస్టర్ ఎందుకు రాడు? ఆడి దశమ భాగం వాడికి వస్తుంది, ఆయన సందా ఆయనకి వెళ్తుంది. ఉద్యోగులకి నెలకు ఒకసారి జీతం, పాస్టర్కి ప్రతి వారం జీతమే, ప్రతిరోజు జీతమే. పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ, కూతురు పాస్టర్, అల్లుడు పాస్టర్, మామ పాస్టర్, బావ పాస్టర్, బామర్ది పాస్టర్, వాడికేం బాదు. చర్చికి వెళ్ళిన నేరానికి మన పిల్లలకి రిజర్వేషన్ పోతుంది. దాన్ని కాపాడటానికి వాడు ముందుకు రాడు, ఆ సంస్థలు రావు. రిజర్వేషన్లు అప్పుడు రాజ్యాంగ పరిషత్తు భారత రాజ్యాంగమే మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేసింది, నిషేధించి. అంతకుముందు ఆ మతాలకు ఉన్నాయి. బ్రిటిష్ ఇండియాలో హిందువులకి, క్రైస్తవులకి, ముస్లింలకి, సిక్కులకి, పార్సీలకి, ఆంగ్లో ఇండియన్లకి, ఇండియన్ క్రిస్టియన్లకి రిజర్వేషన్లు ఉన్నాయి. డాక్టర్ అంబేద్కర్ వచ్చాక ఆయన సాధించి రాజ్యాంగంలో ఈ మతపరమైన రిజర్వేషన్లు తీసేసి షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చారు. మత ప్రసక్తి లేదు. భారత రాజ్యాంగం
మతపరమైన రిజర్వేషన్లని ఆమోదించిన రాజ్యాంగం కాదు, ఇప్పటికీ రాజ్యాంగంలో లేదు. అయితే సమస్య ఎక్కడొచ్చింది? మనం ఇప్పుడు నువ్వు అక్కడ నన్ను నియంత్రిస్తున్నావు, నువ్వు ఈ మతంలో ఉంటేనే నీకు స్కాలర్షిప్ ఇస్తా, రిజర్వేషన్ ఇస్తా, అట్రాసిటీ యాక్ట్ అమలవుతుంది, ఉద్యోగం ఇస్తా, నీకు అప్లై చేసి పోటీ చేసి అధికారం ఇస్తా అంటుంది. హిందువుగా ఉంటేనే ఓ పక్క రాజ్యాంగం హిందువు ప్రతి మతాన్ని రద్దు చేసింది, మతపరమైన రాజ్యాంగం కాదు మనం. మరి రద్దు చేయబడదాన్ని తెచ్చి వీళ్ళు 1950 ఆర్డర్ ద్వారా హిందువులుగా ఉంటేనే అని ఎవరిని ఒత్తిడి చేస్తున్నారు? చర్చికి వెళ్ళే పాస్టర్కి ఏం పోదు, చర్చీల సంస్థలకి పోదు, అధిపతులకి పోదు, మిషనరీలకు పోదు, చర్చికి వెళ్ళిన మాల మాదిగోళ్ళకి పోతుంది. ఈ సమస్య ఎవరిది ఇప్పుడు? మాల మాదిగలు అంటే మన దళితుల సమస్య ఓవరాల్. దాన్ని పక్కదారి పట్టించి వేరు విధంగా మాట్లాడి రేపు బాలకృష్ణ కమిషన్ ఇవ్వబోతుంది రిపోర్ట్, వ్యతిరేకంగా ఇస్తున్నారు వాళ్ళు హిందూ మతంలో ఉంటేనే అని. తర్వాత వాడికి ఏదో రాజ్యసభ ఇస్తారు. హిందూ మతంలో ఉంటేనే అని వచ్చిన దానికి పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్తంగా కొట్లాట రావాలి. మరి ఎందుకు రాలేదు? నార్త్ ఇండియాలో అంతా ఎక్కువగా క్రిస్టియానిటీ లేదు, సౌత్లో ఆ ప్రభావం ఉంది కొంత. అందువల్ల వాళ్ళు పథకం ప్రకారం హిందువులు మాలలో, క్రిస్టియన్ మాలలో, హిందూ మాదిగలు, క్రిస్టియన్ మాదిగలు, ఈ డివిజన్ తేవటానికి కూడా కృష్ణ మాదిగ ద్వారా కుట్రపన్ని తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఈ చర్చీలను బ్లాక్మెయిల్ చేయటం, డబ్బులు దండుకోవటం, అవసరమైతే ఆర్ఎస్ఎస్లో ఉన్న మాదిగల చేత మన మీద దాడులు చేయించటం, ఈ కుట్ర అంతా ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ప్రభుత్వానికి తెలిసే జరుగుతుంది, ఆయా పార్టీలకు తెలిసే జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో మనం ఇట్లా ఉంటే మాత్రం మనతో పాటు మన బిడ్డలు కూడా సర్వనాశనమైపోతారు. అందుకోసం మనం మరలా ఇవన్నీ కుట్రలన్నీ జరుగుతాయి మన మీద. అధిగమించడం రాజకీయ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు ఉందా? మంత్రి గారు వచ్చి రిప్రజెంట్ చేసేవాళ్ళు ఎవరు లేరు అంటున్నారు. నేను కలిసా, మాట్లాడా, రిప్రజెంటేషన్ ఇచ్చా, బాబు మనకింత శాతం వస్తుంది, మీరు కనీసం అది అడగండి. మన ఎమ్మెల్యేలందరితో నేను మాట్లాడే, చంద్రబాబు నాయుడు కనీసం జిల్లాల వారి అన్నాడుగా, మీరు దాన్ని ముందు పెట్టండి, 18% రిజర్వేషన్ వస్తుంది, దాన్ని ముందు పెట్టండి, అది ఇష్టం వచ్చినట్టు చేసుకోమనండి. జిల్లాల వారి అంటే ఆ జిల్లాల్లో ఆయా ప్రాంతాల్లో మెజారిటీ ప్రజలకు మనం నష్టపోకుండా ఈ రాష్ట్రంలో కొంత మేలు జరిగిద్ది, లేజర్గా ఉద్యమం చేయొచ్చు అని చెప్పి అనుకున్నాం. ఏది జరగల, స్టేట్ వైడ్ కొట్టాడు. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, కృష్ణాలో తూర్పు ప్రాంతంలో ఉన్న మాలలు అధికంగా ఉన్న దగ్గరల్లా 80%, 70% రావాల్సి ఉంటే మనకు రాల, రివర్స్ అయిపోయింది. అది మనకు 30, ఆడికి 70, మనకి 20, ఆడికి 80, ఇట్లా ఆ నష్టం జరిగిపోయింది. కొన్ని చోట్ల మనకు ఆ రోస్టర్ పాయింటే లేదు. ఎడుకోసి పేరుతోటి అంటే ఇప్పటికే మాలోళ్ళు 100 మంది ఉన్నారు, మాదిగలు 10 మందే ఉన్నారు, లేదు 20 ఉన్నారు, లేదు 30 ఉన్నారు. ఈ మాదిగలను కూడా 100 చేయాలా? 100 చేయాలంటే వీళ్ళని ఆపే, ఇక్కడ ఆపేయటమే. ఓ 10 ఏళ్ళు 20 ఏళ్ళు అసలు ఏ మాలోడికి ఉద్యోగం రాదు. మనం మరి చూస్తా ఊరుకుందామా? ఏసీబీ ట్రాప్స్ అన్నీ మాలోళ్ళ మీదే. ఒక్క నెలలో 13 మంది మాల ఉద్యోగుల్ని ట్రాప్స్ చేసి పట్టించి జైలు పంపించారు. పని కట్టుకొని పోస్టింగ్ ఇచ్చే దగ్గర మాలోళ్ళ ఆ పక్కన పెట్టు, ప్రమోషన్ల దగ్గర మాలోడ వీడి మీద పక్కన పెట్టేసాయి. మన మీద డిఎస్పీలు, ఆర్డీఓలు మనల్ని బైపాస్ చేసి మన ఎత్తి మీద కూర్చున్నారు. ఇప్పుడు సచివాలయాల్లో కూడా రేపు మీరు క్యాస్ట్ అప్లై చేస్తే నీకు నువ్వు స్కాలర్షిప్కి, రీఎంబర్స్మెంట్కి అప్లై చేసుకుని టైం అయిపోయాక ఇస్తాడు ఆడు. అప్పుడు ఆ సిస్టమ్ రిజెక్ట్ చేసేది, టైం అయిపోయిందని. అంటే ఇంత పెద్ద మనం నిద్రపోతూ ఉన్నాం. ఈ ఒక 5 ఏళ్ళు ఎట్లుంటే ఈ జాతి ఉండదు. బానిసలుగా మనం పుట్టిన చోటే రేపు మళ్ళీ సరళు మీకు జరుగుతూ ఉన్నట్టుంది.
ప్రతి రాష్ట్రంలో 80 లక్షలు 90 లక్షలు తీశారు. అప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి బీహార్లో, తమిళనాడులో, బెంగాల్లో గొడవ జరిగింది. రోజు ఆ పార్టీలు మాట్లాడి ఉత్తరప్రదేశ్లో 2,83,00,000 ఓట్లు తీశారు. ఎవరికి తెలియదు, మాట్లాడిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ లేదు. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, క్రిస్టియన్లు 25,000 ఓట్లు తీసేసే టార్గెట్ పెట్టుకుంది బీజేపీ గవర్నమెంట్. మరి 25,000 ఓట్లు ఎవడు అయి ఉంటాయి? మాలవాళ్ళే, మాదిగోళ్ళే, ముస్లింలు ఎక్కువ ఉంటాయి, ట్రైబ్స్, క్రిస్టియన్లు. ఈ ఓటు పోతే నువ్వు తెచ్చుకోవటానికి మన జీవితం చాలదు. సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కానీ వాడు ఒప్పుకోండి, న్యాయబద్ధమైన తీర్పులు ఇవ్వలేదు. అదొక బ్రాహ్మణ అగ్రహారం అయింది. మరి ఈ పరిస్థితులన్నీ ఉన్నప్పుడు మనం రోడ్డు మీద మనల్ని, జాతిని, మనల్ని కాపాడుకోవటం కోసం రాజకీయాలకు అతీతంగా మనం రోడ్డు మీదకి రావాల్సిందే. మనకు ఎందుకు సపోర్ట్ లేదు? వాళ్ళ బలం ఏంటి? అది వాపే బలం కాదు, ఎంఆర్పీ వేస్తుంది. కృష్ణమాదిని అందరూ ప్రమోట్ చేస్తున్నారు. ప్రధానమంత్రి ప్రేమరాజుని పిలిచి మాట్లాడి వాటేసుకోమనండి. ఎన్ని కార్లు తిరువురు నిండా ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చి ప్రేమరాజు ఇంటి చుట్టూ తిరుగుతారు. చంద్రబాబు నాయుడిని పిలిచి ఆయన్ని గౌరవం ఇవ్వమనండి. ఎక్కడెక్కడ వాళ్ళు అంతా వస్తారు. కాన్షియస్ తోటి వాళ్ళు మా కృష్ణమాదిగని ప్రమోట్ చేసి అది వాళ్ళ బలం. మరి ఎంతమంది మాదిగలను చంపారు? వాళ్ళు ఏం చేసి చేయగలిగారు? పోరాడలేదు. ఎక్కడ వాడు ఎక్కడ పేరుపోగు వెంకటేశ్వరరావు కొడుకుని చచ్చిపోయాడు, పరామర్శించలేదే. ఇప్పుడు ఈ 2-3 నెలల క్రితం నుండి 7 మాదిగల్ని రాయలసీమ జిల్లాల్లో చంపారు. మరి పోలేదే, న్యాయం చేయలేదే వాళ్ళకి. రాజులు చేశాడని అంటే వాళ్ళు ఏ పని చేసినా నోరు మూసుకొని కూర్చోవటానికి ఒకరిని తయారు చేసుకున్నారు. ఇప్పుడు కూడా వర్గీకరణ తీవ్రత ఎక్కడ వస్తుందోనని దాన్ని డైల్యూట్ చేయటానికి ఇది. సుప్రీంకోర్టులో మన కేసు ఎప్పుడు వచ్చిందండి? 2007లో పంజాబ్ వాళ్ళు వేస్తే 20 ఏళ్ళకి వచ్చింది. మరి పాస్టర్ ఆనంద్ కేసు 2 ఏళ్లలోనే హైకోర్టులో అయిపోయి సుప్రీంకోర్టులో వెళ్ళి మళ్ళీ రివ్యూకి వెళ్ళి, అంటే ఎంత స్పీడ్గా మరి ఎట్లా వెళ్ళింది? ఇప్పుడున్న 300 ఏళ్ళు పడితే ఇప్పుడు ఉన్నాయి కేసులు విచారణ చేయటానికి సుప్రీంకోర్టు. మన కారంచేడు కేసు ఇంకా తేళ్ళ అక్కడే పెండింగ్ ఉంది. చుండూరు కేసు ఇంకా తేళ్ళ అక్కడే పెండింగ్ ఉంది. లక్ష్మీపేట కేసు తేళ్ళ అక్కడే పెండింగ్ ఉంది. ఈ కేసు ఎందుకు వెళ్ళింది? వెళ్ళిన వెంటనే మీడియా మొత్తం, పేపర్లు మొత్తం, పార్టీలంతా కృష్ణమాది దిగి వాళ్ళని వీళ్ళని చెప్పి మాట్లాడితే ఎందుకు వచ్చాడు? ఈ జడ్జిమెంట్ అసలు ఎట్లా వచ్చింది? ఎందుకు వచ్చింది? అసలు ఏం జడ్జిమెంట్ అది? నీకు అట్రాసిటీ యాక్ట్ వర్తించదు అన్నప్పుడు వర్తించదు. సరే, బిఎన్ఎస్ ప్రకారం శిక్షించాలి కదా, దాని ప్రకారం క్రైమ్ కట్టి. అది అడగకుండా దీన్ని డైల్యూట్ చేసేసి, అది ఒకటికి సంబంధించిన కేసు, ఎస్సీ ఎస్టీలు ప్రజలందరికి సంబంధించిన జడ్జిమెంట్ కానే కాదు. అంతకుముందు సెల్వరానిది వచ్చింది తమిళనాడులో, ఈ పాస్టర్ లాంటి కేసు. అది కూడా తల్లిదండ్రులు 2 క్రిస్టియన్లు, అంటే బాప్తీసం తీసుకున్నవాళ్ళు, క్రిస్టియన్ సర్టిఫికెట్ ఉన్నవాళ్ళు. వాళ్ళకి పుట్టిన అమ్మాయి, ఆమె బాప్తీసం తీసుకుంది, సర్టిఫికెట్ ఉంది. 1వ తరగతి నుంచి ఆమె చదువుకున్నంత డిగ్రీ వరకు కూడా క్రిస్టియన్ అనే ఉంది, దళిత క్రిస్టియన్ అనే ఉంది. ఉద్యోగం వచ్చినప్పుడు మాత్రం నాకు ఉద్యోగం అప్లై చేసేటప్పుడు నాకు ఎస్సీ హోదా ఇవ్వాలని ఎస్సీ అని రాసుకుంటే అది హైకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇన్ని, అంటే క్రైస్తవుడు అంటే దళిత క్రైస్తవుడైనా తల్లిదండ్రులు క్రైస్తవులై ఉండాలి, బాప్తీసం తీసుకొని ఉండాలి, చర్చిలో సభ్యుడై ఉండాలి. ఈ 3 ఆమెకు ఉన్నాయి. ఆమె వెళ్ళింది కోర్టుకి, చెల్లదని చెప్పింది. ఇది ఇక్కడ మరి మిగతా దళితులు బాప్తీసం తీసుకోకపోయినా, తల్లిదండ్రులు క్రైస్తవులు కాకపోయినా, నువ్వు చర్చి పదవుల్లో లేకపోయినా, నీకు ఎస్సీ గుర్తింపు అది కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ చేసుకోండి, దానికి ఎందుకు? నిన్నెవడు మెల్ల బోర్డు వేసుకోమన్నాడు, నీ విశ్వాసం నీది.
అది ఎక్కడిచ్చింది? రాజ్యాంగం ప్రియాంబుల్లోనే ఇచ్చింది. మనకి భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్లోనే స్వేచ్ఛ అనే దగ్గర, లిబర్టీ అనే దగ్గర, ఫెయిత్, థాట్, వర్షిప్, బిలీఫ్, ఫెయిత్ ఇవన్నీ అక్కడిచ్చాడు. ప్రత్యేకంగా ఆర్టికల్స్లో కాదు, మనకు అక్కడ ప్రియాంబుల్లోనే మొదటి పేజీలోనే ఎవరికి ఇచ్చాడు ఆయన? వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా, భారత ప్రజలమైన మేము. నువ్వు మాలా, మాదిగా, క్రిస్టియనా, ముస్లిమా, ఎవడైనా కానీ నీకు అక్కడ లిబర్టీ దగ్గర, దేంట్లో లిబర్టీ, దేనిలో స్వేచ్ఛ, ఆలోచనలు, ఫెయిత్లు, వర్షిప్లు, వీటన్నిటిలో ఇచ్చింది. దాన్ని మనం ప్రశ్నించి మా హక్కు ఎక్కడ ఉంది? నాకు రాజ్యాంగ పీఠిక లేనిది రాజ్యాంగం లేదు. రాజ్యాంగ పీఠికలోనే నా ఆలోచనలు, ఎక్స్ప్రెషన్లు, మాట్లాడటంలో, బిలీఫ్, నమ్మకంలో, విశ్వాసంలో, వర్షిప్లు నాకు పీఠికలోనే డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ఇచ్చింది. అది భారత ప్రజలందరికీ ఇచ్చింది. మరి భారత ప్రజల్లో మేము లేమని మనం అడగాలి. మేము ఉంటే మమ్మల్ని ఎందుకు నువ్వు అదొద్దు ఇదొద్దు ఇక్కడే ఉండు ఇట్లాగే ఉండు అని చెప్తున్నావు అని అడగాలి. మాకు ఆర్టికల్ 14 అప్లై అవుతుంది లేదని అడగాలి. అది మన యుద్ధం. ఆ యుద్ధంలో భాగమే ఈ వర్గీకరణ వ్యతిరేక పోరాట ఉద్యమం, మాలల చైతన్య ఐక్యత చైతన్య యాత్ర కూడా. దీన్ని విస్మరిస్తే ఇదేది లేదు, ఇదేది ఉండదు. నీకు దళిత క్రైస్తవ హోదా ఎందుకంటే నీకు రిజర్వేషనే లేకపోతే ఎందుకు దానివల్ల ఇది లేకపోతే ఇది వచ్చి కూడా ఉపయోగం ఏమన్నా ఉందా? దీనివల్ల ఉద్యోగం రాదు, హాస్టల్ సీట్ రాదు, అడ్మిషన్ రాదు, ఎంప్లాయ్మెంట్ రాదు, ప్రమోషన్ రాదు, పెన్షను రాదు, లోను రాదు. ఈ హోదా మెల్ల వేసి తిరగటానికి పాస్టర్లకు 10% కాకుండా 20% ఇచ్చుకోవటానికి అంతే. దానికోసం తప్ప ఇది దేనికి పనికిరాదు. ఇది పనికి రావాలంటే ఇది ఉండాలి. ఈ రిజర్వేషన్లు, ఈ ఉద్యోగం పొందే హక్కు, చదువుకునే హక్కు, స్కాలర్షిప్లు, విదేశాల్లో చదువుకునేది, పోటీ చేయటానికి ఉన్న అవకాశం, మన సిటిజన్షిప్, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవి కావాలి. ఇవి ఉంటే ఇది, అవి ఎక్కడైనా ఉంటాయి. ఇవి ఉంటే ఈ క్రిస్టియన్లకి ఇవి ఉంటాయి, ఇవి ఉంటే ముస్లింలకు ఉంటాయి, అవి ఉంటే హిందువులకు ఉంటాయి, అవి ఉంటే పార్సీలకు ఉంటాయి. ఇదే లేదనుకో, ఇది ఉన్నా ఉపయోగం లేదు. అందుకని ఈ రెండు ఇదే ప్రధానం, ఇదే ప్రథమం. మతం నువ్వు ఎక్కడానికి నీ పరలోక రాజ్యానికి వెళ్తానికి ఉపయోగపడుద్ది తప్ప స్కూల్లోకి వెళ్ళటానికి ఇదే కావాలి అంతే. బడికి వెళ్ళటానికి ఇది కావాలి, పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఇది కావాలి. వెళ్ళేటప్పుడు ఆలోచిద్దాం. అది కూడా ఊరికనే రాదు. నువ్వు చర్చికి వెళ్ళినంత మాత్రం రాదు. అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, నరహత్య చేయకూడదు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ఇవన్నీ చేయకుండా నువ్వు రోజు ప్రార్థన ఏమి రాదు. వెళ్ళడు. ఆ పాస్టరే పోతాడా? అంబేద్కర్ చెప్పింది కూడా అదే కదా. ఆయన కూడా ఏం చెప్పాడు? బుద్ధిజంలోకి వెళ్ళి పంచశీలలు ఏమున్నాయి? పంచశీలలు 5 చెయ్యి. దీంట్లో ఏమున్నాయి? 10 ఆజ్ఞల్లో ఈ 5 చెయ్యి, ఈ 5 చెయ్యి బాగా అంతే. 2 ఒకటే. అది అర్థం కాకుండా ఆయన థాట్ వేరు, అంబేద్కర్ గారి థింక్ వేరు. ఇది భావవాదం ఉంది క్రిస్టియానిటీలో. పాప పరిహార పత్రాలు అమ్మారు. ఆయనే రాశాడు స్వయంగా. 52లో వచ్చింది క్రైస్తవం. క్రీస్తు శకం 52వ సంవత్సరంలో క్రిస్టియానిటీ భారతదేశానికి వచ్చింది. మరి ఇప్పుడు 1957 అవుతుంది. దగ్గర 1925 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు పుట్టింది? 100 ఏళ్ళు అయింది. 100 ఏళ్ళది ఎక్కడుంది? ఈ 52లో వచ్చి దగ్గర ఈ 2000 సంవత్సరాల ఈ మతం ఎక్కడుంది?
ఎంతమంది ఉన్నారు? 2,80,00,000 మంది క్రైస్తవులు ఉన్నారు భారతదేశంలో. ఏది ఈ 1900 సంవత్సరాల్లో. అందులో మళ్ళీ 2.5 కోట్లు మాలమాదిగోళ్ళే, దళితులు 30 కోట్లే. వాళ్ళు వాళ్ళ మైనారిటీ హక్కులు కాపాడడం కోసం ఆ రోజు రిజర్వేషన్లు వ్యతిరేకించారు. ఎస్సీ హోదా మాకు అవసరం లేదన్నారు. మాకు అవసరం లేదు. మా సంస్థలు, మా స్కూల్స్, మా ఆసుపత్రులు, మా కాలేజీలు, మా చర్చీలు ఇవి చాలు, వాటికి రాయితీలు కావాలి. దళితులు పోతే పోయాడు అని చెప్పి వాళ్ళు రాసిచ్చారు రాజ్యాంగ పరిషత్. కుమారి అమృత్ కౌర్, హెచ్సి ముఖర్జీ, జైపాల్ సింగ్ ఆ కమిటీలో ఉన్నవాళ్ళు. తమాషాలు అనుకుంటున్నారా? రాసిచ్చి బాబాసాహెబ్ మొత్తుకున్నా కానీ నా ప్రజలు నష్టపోతారా ఈ దేశం, మీరు ఒప్పుకోబాక, మీ స్వార్థం కోసం మమ్మల్ని బలి చేయొద్దు, వద్దనొద్దు అంటే ఆ మైనారిటీ క్రిస్టియన్ మైనారిటీ కమిషన్లో ఉన్న హెచ్సి ముఖర్జీ, కుమారి అమృత్ కౌర్, జైసింగ్ ట్రైబల్ సభ్యుడు, ఇంకొక 2 ఉన్నారు క్రిస్టియన్స్, వాళ్ళ పేర్లు ఇప్పుడు గుర్తు రావట్లేదు. వాళ్ళంతా ఒప్పుకొని రాసిస్తే మనం నాశనం అయిపోయింది, ఆ మతము నాశనం అయిపోయింది. ఇప్పుడు దొంగ ఆటలు. చర్చికి వెళ్తే ఒప్పుకో, నేను చర్చికి, నేను విశ్వాసిని అని చెప్పు. నువ్వు అబద్ధం ఆడొద్దురంటే నువ్వు అబద్ధం ఆడేస్తే పోరాడు, కొట్లాడు, మేము అండగా ఉంటాం, యుద్ధం చేద్దాం, మనం యుద్ధం చేద్దాం. ఎందుకు నీ ఇష్టం వచ్చిన మతంలోకి వెళ్ళి ఆ స్వేచ్ఛ కోసం దాంట్లో మేము ప్రతిపాదించిన ఎజెండా అంశాల్లోనే ఉంది. ఎస్సీ వర్గీకరణ రద్దు, ఆ చట్టం రద్దు చేయాలని, దళితులకు మత స్వేచ్ఛ కావాలని, మనకు కావాలి మత స్వేచ్ఛ, దళిత క్రైస్తవులకు ఎస్సీ కులం హోదా ఇవ్వాలని, మాల జాతి అభివృద్ధి కోసం, ఐక్యత కోసం తీసుకోవాల్సిన చర్చలు, మిగతా అన్ని అంశాలు మన ఎజెండా అంశమే అది. మరి బలహీనతలు, చర్చ మన పట్ల చూపే వివక్ష. ఎంతమంది ఆర్సీఎం బిషప్లు ఉన్నారండి? మాలోళ్ళు, మాదిగోళ్ళు, క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? ఈ బిషప్లు ఎంతమంది ఉన్నారు? చర్చికి వెళ్ళేవాళ్ళు ఎంతమంది? మన రక్తాన్ని పిండేసి ఈ చర్చి మిషనరీలు ప్రతి పల్లెలో 30 చర్చిలు ఉన్నాయి, 20 ఉన్నాయి, 15 ఉన్నాయి. వీడెవడు కూడా ఆడే మ్యారేజ్ బ్రోకరు, ఆడే చీటీ పాటలు, ఆడే పెళ్లి సంబంధాలు, ఆడే వడ్డీ వ్యాపారం. ఈ 20 మంది 20 గ్రూపులుగా చేసేసారు పల్లెని. కాపలా కాస్తూ ఉంటాడు ఆ 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి. ప్రేమరాజు లాంటి పోయాడు అనుకో, వారానికి 1000-2000 పోతాయి. అందుకని కాపలా కాస్తాడు. ఏం చెప్తాడు? ఆ 15 మంది దొంగలే, సాతాన్లు అని చెబుతాడు. వాళ్ళు కూడా అదే చెబుతారు. వీళ్ళందరూ కలిసి మనలాంటి వాళ్ళ మీద చెబుతారు, ఇది మాల మహానాడు వాళ్ళు, వీళ్ళు ఈ అంబేద్కర్ వాదులు దొంగలు, సాతాన్లు అని. ఆ విషయంలో మాత్రం వాళ్ళందరూ అవుట్ అవుతారు. వాడు రిలీజ్ చేయడాలని, మన ప్రజల్ని ఆలోచించనీయుడు, మన సమస్యల పట్ల కొట్లాడినీయుడు, రోడ్డు మీదకి రానీయుడు. అయినా మనం కొట్లాడుతున్నాం, మనం మాట్లాడుతున్నాం, మనం పోరాడుతున్నాం, మనం అడుగుతున్నాం, మనం నిలదీస్తున్నాం. మనమందరం కొట్లాడి గ్రాహం చేసి లక్షల మంది బయటకు వచ్చారు. ఆయన భార్య ఆయన్ని క్షమించండి, వదిలేయండి అని వదిలేస్తే అది ఆరా సింగ్ ఎక్కడ ఉన్నాడు? వాడిని నడిపినోడు పోయిన గవర్నమెంట్లో కేంద్ర మంత్రి అయ్యాడు, ఒరిస్సా నుండి. వదిలేస్తే వీళ్ళు లేచిన దగ్గర నుంచి మోడీని దీవించు ప్రభు, మనల్ని ఒక పక్క నరుగుతూ ఉంటే, మన బిడ్డలను చంపుతూ ఉంటే మోడీని దీవించు ప్రభువ, అమిత్ షాని దీవించు ప్రభువ, చంద్రబాబు నాయుడిని దీవించు ప్రభువ, జగన్ని దీవించు. ఇది వీడికి అవసరమా వీళ్ళకి? వీళ్ళ వల్లే కూటమి ఈరోజు మన మీద ఇంత పెద్ద ఎత్తున ఒక రకంగా వెలివేసింది మాల కులాన్ని, మాల జాతిని. దీని నుండి మనం బయటపడే దానికోసం మనం మరింత చైతన్యం, మరింత పోరాటం, మరింత ఉద్యమం, మరింత త్యాగం, మరింత సిద్ధాంతం, మరింత ఐకమత్యం, వాటితో మనం ముందుకెళ్ళాలని కోరుతూ
మేము ఇప్పుడు ఏలూరు కూడా వెళ్ళి సభకు సంఘీభావం తెలుపడానికి వస్తామని చెప్పాం. లేదు ఇంక విస్తృతంగా నేను ఎంతసేపు అయినా ఉండి మీరు అడిగే మీ అనుమానాలన్నీ నివృత్తి చేసి మీ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పి వెళ్దామని అనుకున్నాను. పెద్దలు ఆలోచించండి, మళ్ళీ ఒకసారి కూర్చుందాం. ఇప్పుడు అది తొందరగా ఏం లేదు. అయితే ఆగస్టు 11న 30 సంవత్సరాలు అవుతుంది మన మీద హైదరాబాదులో దాడి జరిగి. ఆ సందర్భంగా ఏలూరులోనే ఒక సభ పెడదామని అనుకుంటున్నా. ఈరోజు ఏలూరులో మాట్లాడతాను. దానికి పెద్ద ఎత్తున మన సత్తా చూపించే విధంగా, మిగతా వాళ్ళు రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళ నోరు మూపించే విధంగా మన పోరాటం ఉండాలి. ఇక నుండి నేను కూడా ఎంత టైం అన్నా వెచ్చించి ఎంత దూరం అయినా వస్తా. 20 ఏళ్ళ క్రితం మనం గెలిచాం, వదిలేసాం. చాలా పరిస్థితులు వచ్చినాయి, చాలామంది నాయకులు వచ్చారు, పదవుల్లో పోయారు. నేనైతే నేను చచ్చిపోయిన దాకా ఏ పార్టీలో పోను, ఏ పదవి తీసుకోను, అవసరం కూడా లేదు నాకు. దీని సంగతి అయితే బతికున్నంతకాలం నేను కొట్లాడతాను. జాతి వస్తుందా రాదా, జాతి కోసం వీళ్ళు వస్తారని నేను ప్రారంభించలేదు, ముగించను కూడా. వచ్చినా రాకపోయినా ఇంకా సుప్రీంకోర్టులో నాకు ఒక అవకాశం ఉంది. అది ఎంత డబ్బులు ఖర్చు అయినా ఏదో ఒక విధంగా దాన్ని వెచ్చించి దాన్ని ఎటు ఛాలెంజ్ చేస్తాను. మొన్న వచ్చిన జడ్జిమెంట్ని చూద్దాం, అది ఎప్పటికన్నా రావచ్చు. కాబట్టి తిరువురు మిత్రులారా, మరొకసారి నాగేశ్వరరావు గారికి, మన డేవిడ్ రాజుకి, ప్రేమ్ రాజుకి, నిరంజన్కి, మీ అందరికి కూడా జై భీములు చెబుతూ ముగిస్తా ఉన్నా. జై భీమ్.